హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రణుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, నా మ్యారేజ్ అప్పుడు నేను డిజైన్ చేయించుకున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే విధంగా నేను ఆ బ్యాంగిల్స్ ని ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే నా బ్యాంగిల్స్ అండి. నేనైతే వీటిని నా శారీస్ ఇచ్చి వాటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా, అలాగే కొంచెం సింపుల్ గా ఉండేలాగా డిజైన్ చేయించుకున్నాను. అంతే కదండి, ఇప్పుడు మరీ గ్రాండ్ గా చేయించేసుకుంటే తర్వాత మనం వాటిని రీయూజ్ చేయాలంటే కొంచెం ఆడ్ గా అనిపిస్తుంది. నేనైతే బ్యాంగిల్స్ ని చాలా వరకు సింపుల్ గా ఉండేలానే చూసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేను 12 బ్యాంగిల్స్ ఉండేవి ఏ కలర్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఇదైతే రేడియం ఎల్లో కలర్, అలాగే రెడ్ కలర్, డార్క్ రెడ్ అండి ఇది. సో తర్వాత అయితే ఇందులో నేను రాయల్ బ్లూ కలర్ కూడా తీసుకున్నాను, అలాగే మెంతి కలర్ అంటాం కదా, సో అది కూడా తీసుకున్నాను. ఇక లాస్ట్ సెట్ అయితే ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. ఇవైతే అన్ని ప్లెయిన్ గా వస్తాయి, అక్కడక్కడ మనకి బీడ్స్ వస్తాయి. ఈ కలర్స్ మాత్రమే నేను 12 బ్యాంగిల్స్ ఉండే వాటిలో తీసుకున్నాను. నెక్స్ట్ నేను 2 బ్యాంగిల్స్ లో ఏ కలర్స్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇవి కొంచెం డిజైన్ లో ఉంటాయండి. సో వీటిలో ఫస్ట్ పేర్ అయితే స్కై బ్లూ కలర్. వీటిని డిజైన్ చేయడానికి ఇందులో గోల్డ్ బాల్ చైన్ ని, అలాగే స్టోన్ చైన్ ని, మిర్రర్స్ ని, అక్కడక్కడ పర్ల్స్ ని కూడా యూజ్ చేశారు. సో నెక్స్ట్ పైర్ వచ్చేసి ఇది గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో చేశారండి. సో ఇది ఒక్కొక్క బ్యాంగిల్ లెంగ్త్ కూడా 1.5 ఇంచ్ వరకు ఉంటుంది. ఇది కొంచెం గ్రాండ్ గా చేశారు. దీనిలో కూడా స్టోన్ చైన్ ని, అలాగే గోల్డ్ బాల్ చైన్ ని, మిర్రర్స్ ని యూజ్ చేశారు. సో నెక్స్ట్ పైర్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో, అలాగే వీటిలో కూడా సేమ్ మెటీరియల్ ని యూజ్ చేశారు. కాకపోతే ఇక్కడ మీరు చూసారా, అన్నిట్లో అదే మెటీరియల్ యూజ్ చేసిన డిజైన్స్ మాత్రం డిఫరెంట్ గా చేశారు. ఇందులో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది. ఈ బ్యాంగిల్స్ కి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఇలాగా. అది డార్క్ రాయల్ బ్లూ కలర్ తో ఇచ్చారు. అప్పట్లో ఈ హ్యాంగింగ్స్ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది. ఈ బ్యాంగిల్స్ అన్ని నేను డిజైన్ చేయించుకొని 7 years అయిపోయిందండి. సో ఈ బ్యాంగిల్స్ అన్ని అప్పటి మోడల్స్. నెక్స్ట్ పైర్ వచ్చేసి ఇవి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో చేశారు. ఇందులో డిజైన్ అయి ఇవి స్టోన్ చైన్ యూజ్ చేయలేదండి. ఇది వన్ టైప్ ఆఫ్ స్టిక్కింగ్ స్టోన్స్ అన్నమాట. వీటికి కూడా ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ లో హ్యాంగింగ్స్ గా బుట్టాస్ అయితే ఇచ్చారు. ప్రెసెంట్ అయితే నేను హ్యాంగింగ్స్ ని రిమూవ్ చేసి యూజ్ చేసుకుంటున్నాను. సో ఇవైతే నేను ఓన్ గా చేసుకున్న బ్యాంగిల్స్ అండి. ఇవైతే డార్క్ గ్రీన్ కలర్ లో, అలాగే స్టోన్ చైన్ యూజ్ చేసి ఇలా సింపుల్ గా చేసుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ని చాలా ఈజీగా మనకు నచ్చిన డిజైన్స్ లో మనం చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను 4 బ్యాంగిల్స్ లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ సెట్ అయితే ఇలా రెడ్ కలర్ బ్యాంగిల్స్ మీద పర్ల్స్, స్టోన్ చైన్, బాల్ చైన్ తో ఈ విధంగా డిజైన్ చేశారు. ఇవి మనకి మీడియం సైజ్ లో వస్తాయి. అలాగే సెకండ్ సెట్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ కలర్ మీద వైట్ స్టోన్ చైన్, అలాగే బాల్ చైన్ తో డిజైన్ చేశారు. ఇవి కొంచెం సన్నగానే ఉంటాయి. నా మ్యారేజ్ కోసం నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవేనండి. సో ఇప్పుడు వీటిని నేను ఎలా పెయిర్ చేశానో మ్యారేజ్ అప్పటి ఫోటో యాడ్ చేశాను చూడండి. ఈ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న బ్యాంగిల్స్ ని మ్యారేజ్ శారీ కోసం నేను డిజైన్ చేయించుకున్నాను. అసలు నేను మ్యారేజ్ కోసం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న బ్యాంగిల్స్ ని నలుగు శారీ కోసం డిజైన్ చేయించుకున్నాను. నెక్స్ట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఈ బ్యాంగిల్స్ ని నేను రిసెప్షన్ కోసం తీసుకున్న క్రాప్ టాప్ పైకి అయితే డిజైన్ చేయించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ బ్యాంగిల్స్ ని కూడా ఒక క్రాప్ టాప్ పైకి డిజైన్ చేయించుకున్నాను. ఈ 7 years లో ఈ బ్యాంగిల్స్ అనేవి పాడైపోకుండా నేనైతే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయ్యాను. దాన్ని నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ ని కలర్స్ వైజ్ గా డివైడ్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత వాటికి సరిపోయే ఒక న్యూస్ పేపర్ ని తీసుకొని ఒక్కొక్క సెట్ ఆఫ్ కలర్ బ్యాంగిల్స్ ని మనం ఇలా గాలి తగలకుండా నీట్ గా వ్రాప్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ బ్యాంగిల్స్ లో మనం డిజైన్ కోసం యూజ్ చేసిన బీడ్స్, స్టోన్స్, పర్ల్స్ ఇవన్నీ కలర్ ఫేడ్ అవ్వకుండా ఎప్పటికీ అలానే ఉంటాయి. అంతేకాదు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ని అలా వదిలేయడం వల్ల ఇవి ఊరికి డస్ట్ పట్టిపోతాయి. సో ఇలా చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. వ్రాప్ చేసిన తర్వాత మనము ప్రతిసారి ఇవి ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి నేను వీటి మీదే అవి ఏంటి అనేవి కూడా రాసి పెట్టేసుకుంటున్నాను. సో ఇలాగే రిమైనింగ్ బ్యాంగిల్స్ అన్ని కూడా వ్రాప్ చేసి పెట్టేసుకున్నాను. వీటన్నింటిని ఇలా ఒక బ్యాంగిల్ బాక్స్ తీసుకొని దీనిలో నీట్ గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్ బాక్స్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. దీని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
అండి. సో నేను మ్యారేజ్ కి ఈ బ్యాంగిల్స్ నే ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే, ఫస్ట్ మనకి శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేవి బయట దొరకవు. ఒకవేళ దొరికినా వాటికి చమ్కీలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మన చేతులు ఇంకా బాడీ అంతా అవే ఉంటాయి కదా, అలా నాకు ఇష్టం ఉండదు. దానికోసం నేను ఇవి తీసుకున్నాను. అంతేకాకుండా గ్లాస్ గాజులు అయితే ఒక్క చోట నుంచి ఇంకొక చోట క్యారీ చేయాలంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది కదా, పగిలిపోతాయి అనేసి. సో శుభకార్యాలప్పుడు మనకి బ్యాంగిల్స్ పగలకూడదు అంటారు కదా, సో ఆ రీజన్ వల్ల కూడా నేను ఇవి ప్రిఫర్ చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.